సండే స్కూల్ 2 అరేంజ్ చేసినాం. టీచర్స్ దాదాపు 20 మంది ఉన్నారు. సకాలంలో ఆరంభిస్తున్నాం, సకాలంలో ముగిస్తున్నాం. వాళ్ళని కాపాడడానికి సంఘ పెద్దలు ఇలాగో గద్దలు బాగా కాపాడుకుంటుంటారు. అక్కడ సంఘ పెద్దలు అండి, వాళ్ళు తగ్గించుకొని అక్కడ కూర్చుంటారు ఎవరైనా పిల్లలు తప్పిపోకుండా. ఇన్ని ఏర్పాట్లు చేసినా కానీ మీ పిల్లలు సండే స్కూల్ పంపరు. మీరు జాగ్రత్త, ఈ దేవుని మాట. ముందున్నది ముసళ్ళ పండుగ. మీకు ఏ చేతితో అయితే మీరు చికెన్, మటన్, ఫిష్, క్రాబ్ ఇవన్నీ తినిపిస్తున్నారో అదే చెయ్యి మీ మీద పడుతుంది ఒకరోజు. అప్పుడు మిమ్మల్ని రక్షించడానికి ఎవరు రారు. ఎంతమంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఇప్పుడు బాధతో వస్తారు నా దగ్గర. నేను వట్టి మాటలు చెప్పడం లేదు, ప్రతిరోజు కౌన్సిలింగ్ చేస్తాను నేను. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చి ఏడుస్తారు. ఏం చేయాలమ్మా, ఇల్లు కట్టినాను, ఆ కట్టిన ఇల్లు అమ్ముకొని తింటున్నాడు, మమ్మను ఇంటి లోపలికి రానియడం లేదు, మేము వస్తే ఇల్లు తగలబెట్టినాడు, మా వస్తువులన్నీ కాలిపోయింది, మమ్మల్ని వీధుల్లోకి నెట్టినాడు. వాళ్ళిద్దరు కూడా స్కూల్ ప్రిన్సిపల్స్ అండి, చదువులేని వాళ్ళు కాదు. వాళ్ళు కష్టార్జితంతేట ఇల్లు కట్టినారు. ఇల్లు కట్టి ఇప్పుడు వీధుల్లో ఉన్నారో లేదో నాకు తెలియదు. దుర్మార్గుడు అయిపోయినాడు పిల్లోడు, పచ్చి త్రాగుబోతు అయిపోయినాడు పిల్లోడు. ఏకైక కుమార్ని అల్లారు ముద్దుగా పెంచినారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కొడుతున్నాడు, వాడు గుద్దుతున్నాడంట, పండ్లు రాలిపోయిందంట. ఆ తల్లి ఏం చేస్తుంది, పోయి కేసు పెట్టిందంట పోలీస్ స్టేషన్లో. కన్న కొడుకు మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఇంకొక తల్లి వీధుల్లో వాడు ఏడుస్తుంది, ఎవడైనా నా కొడుకును చంపేయండి అప్పుడు నాకు నెమ్మది ఉంటుందని. వాడు బ్రతకనివ్వడం లేదు తల్లిదండ్రులు. ఇవన్నీ మీరు ముందు చూసుకొని మీ పిల్లలను క్రమంగా పెంచడానికి పరిశుద్ధ గ్రంథం ఉంది, బోధించడానికి కాపర్లు ఉన్నారు. మీరు వచ్చి ఆరాధించుకోవడానికి ఇన్ని లక్షలు పెట్టి మీకు ఆరాధన స్థలాన్ని, మరి ఎంత ప్రయాసం ఉంటుంది దీని వెనుక, మీకు అర్థం కాదు అది. ఇప్పుడు కొన్ని ఏళ్ళు పోయిన తర్వాత అర్థమవుతుంది అమ్మగారు చెప్పిన మాట. ఎందుకు భయం లేదు మీకు, దేవుని భయం? ఐ వాంట్ టు ఆస్క్ యూ దిస్ క్వశ్చన్. ఎన్ని ఏర్పాట్లు, ఎన్ని ఉపవాస ప్రార్థనలు, ఎన్ని సండే స్కూల్ పరిచర్యలు, ఎన్ని యూత్ మీటింగ్లు. డబ్బులు ఎక్కువైనది కాదు, డబ్బు లేదు మన దగ్గర, అయినా కానీ వీ స్పేర్ నో ఎఫర్ట్. వీ వాంట్ టు గివ్ ఫుల్ 100% సర్వీస్ టు ద క్రౌడ్ హూ ఈజ్ అటెండింగ్ హియర్. కానీ అర్థం కాదే మీకు ఇది. ఎందుకు? పిల్లలు చెడిపోతే అది తల్లిదండ్రులు తప్పేది. తప్పకుండా యూ హ్యావ్ టు టేక్ ద బర్డన్ ఆన్ యువర్ షోల్డర్స్. అడగాలి, కన్నీళ్ళు విడువాలి, ఉపవసించాలి, ప్రార్థన చేయాలి, క్రమం చెప్పాలి, క్రమమైన మాదిరి పిల్లలకు చూపెట్టాలి. తల్లిదండ్రులు పాపంలో ఉండి పిల్లలు సక్రమంగా నడవాలని ఆశిస్తే కుదరని పని అది. ప్రార్థన చేయాలి. ఐఎమ్ స్పీకింగ్ టు ఎవ్రీ ఫాదర్ అండ్ ఎవ్రీ మదర్.